ముందుగా బెస్ట్ ఆఫ్ లక్ బోత్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. నంద్రి, మీ రెండు సినిమాలు ఆగస్ట్ 14 రిలీజ్ అవుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అయ్యేది ఏం లేదు, మా సినిమా ఆల్రెడీ హిట్. కొనుక్కు కూర్చో. హలో తమ్మి, కొంచెం తగ్గు, మా సినిమా కూడా హిట్టే. రిలీజ్ అవ్వకుండా ఎలా తెలిసింది భయ్యా? పైదా చూసినాడు అని చెప్పాడా? సార్ ఇలా కాదు, మీ మూవీస్ గురించి చెప్పండి. మీరిద్దరు ఆడియన్స్ కూడా తెలుస్తుంది. నా సినిమా గురించి చెప్పాలంటే నా వెనక ఆల్ సౌత్ సూపర్ స్టార్స్ ఉన్నారు. ఆమీర్ ఖాన్ ఉన్నాడు, ఇంకా అనిరుద్ మ్యూజిక్ పెద్ద ప్లస్ సినిమా. మాదేమో తక్కువ అనుకుంటున్నావా? మా వెనక గ్రీక్ గాడ్ ఉన్నాడు, మ్యాన్ ఆఫ్ మార్స్ ఉన్నాడు. విశాల్జీ మ్యూజిక్ గురించి మీకు తెలిసింది. నా వెనకుంది తలైవర్ రజనీట. అంత మాట్లాడుతున్నావు. కూలీ ట్రైలర్కి వచ్చిన రీచ్ ఎంత చెప్పు? మాది మోర్ దెన్ 4 crores. అది జస్ట్ హిందీలో. మా మోనిక సాంగ్ అంత రీచ్ కూడా వర్లే. నువ్వు మాట్లాడుతున్నావు ట్రైలర్ గురించి. అది పూజ వాళ్ళు వచ్చింది, బాలీవుడ్ అమ్మాయి. నీదాని పెద్ద గొప్ప ట్రైలర్ వచ్చిందా? మా ఇండియా నుండి కూడా వచ్చింది, ఆయన సౌత్ వాడే. మా సినిమాలో హాలీవుడ్ లెవెల్ యాక్షన్ ఉంది, మీ సినిమాలో ఏముంది? మేము నీలా గ్రాఫిక్స్ చేయలేదు, 6 కెమెరాలు పెట్టి రా యాక్షన్ సీక్వెన్స్లు చేసినాం. అయినా నీకేం భయ నేను చెప్పేది? నువ్వు అంత ప్రమోషన్ చేసినావు, మేమేం చేయలేదు. చూడు, నువ్వు ఎగిరేది దంచిన అదే కూలి, నేను ఎగరకుండా దంచిన అదే కూలి వచ్చింది. చూడు, నీ నుండి 2 సార్లు కూలి ఇప్పిలని వచ్చింది, అది మా ప్రమోషన్స్ వల్ల. నువ్వు ఇంకా స్టార్టే చేయలే. అయినా ప్రమోషన్స్ ఇలాంటి చిన్న సినిమా మాకు అవసరం లేదు, ఆడియన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. నీతో డిస్కషన్ నాకు సైలెంట్గా పోస్ట్ పోన్ చేసుకో, లేకుంటే నా చేతులు పడిపోయినా పుల్లి ఏడుస్తావు. నేను చెప్పే అదే, సైలెంట్గా సైడ్ అయిపో, బ్రతుకుతావు. లేకుంటే నా సున్నా మీద కొట్టుకొని పో. అయినా నీ సినిమా లేవుందని చూడడానికి వస్తారు జనాలు. ఆయనగా తలైవర్ రజనీ ఉన్నాడు, నాగున్నాడు, ఉపేంద్ర ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. అదే కదా, జనాలు ముసలాడని చూడడానికి వస్తారా? ఉతికంత ఆగం చేసి యాక్షన్ చూడడానికి వస్తారు. కానీ వా చూసుకుందాం ఆగస్ట్ 14. అచ్చా దేఖలేంగే. నువ్వు చెప్పు.